గతాన్ని పరిత్యజించండి, ప్రపంచాన్ని కాదు. ఓషో. ఈ ప్రపంచాన్ని, సమాజాన్ని పరిత్యజించమనేది తిరుగుబాటు స్ఫూర్తిలో భాగమా? మనిషి గతమంతా ఈ ప్రపంచాన్ని, సమాజాన్ని పరిత్యజించిన వ్యక్తులతోనే నిండిపోయింది. పరిత్యజించడం అనేది దాదాపు అన్ని మతాల పునాది సూత్రంగా మారిపోయింది. రెబెల్ ఎప్పుడూ గతాన్ని పరిత్యజిస్తాడే కానీ దానినే పదే పదే చెప్పడు. అతడు ఏదో ఒక కొత్త విషయాన్ని ఈ ప్రపంచంలోకి తెస్తాడు. ఈ ప్రపంచం నుంచి, సమాజం నుంచి తప్పించుకున్న వారందరూ తమ బాధ్యతలను పరిత్యజించిన పలాయనవాదులే. కానీ బాధ్యతలను పరిత్యజించిన మరుక్షణం మీ స్వేచ్ఛను కూడా పరిత్యజించవలసి వస్తుందని మీరు తెలుసుకోలేకపోతున్నారు. బాధ్యతలను పరిత్యజించిన మరుక్షణం మీ స్వేచ్ఛను కూడా పరిత్యజించవలసి వస్తుందని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే స్వేచ్ఛ, బాధ్యతలు ఎప్పుడూ కలిసే ఉంటాయి, కలిసే పోతాయి. అవే జీవిత కష్టాలు, జీవిత సమస్యలు. మీరు స్వేచ్ఛను ఎంతగా ప్రేమిస్తే అంతగా బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. కానీ బయట ప్రపంచంలో, బయట సమాజంలో బాధ్యతలు ఉండే అవకాశమే లేదు. పైగా బాధ్యతల నుంచే మనం అన్నీ తెలుసుకున్నామని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. బాధ్యతను దాదాపు ఒక విధిగా మార్చిన గతం ఆ పదం సౌందర్యాన్నే సర్వనాశనం చేసింది. నిజానికి బాధ్యత ఒక విధి లాంటిది కాదు. విధి అనేది మీ ఆధ్యాత్మిక బానిసత్వంలో భాగంగా మీరు ఏదో అయిష్టంగా చేసే పని లాంటిదే. మీ పెద్దలు, పిల్లల పట్ల, మీ భర్త పట్ల మీరు నిర్వహించే విధులన్నీ బాధ్యతలు కావు. ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీ అనే పదాన్ని మీరు సరిగా అర్థం చేసుకోవాలంటే ఆ పదాన్ని మీరు రెస్పాన్స్ ఎబిలిటీ అనే 2 పదాలుగా విభజించాలి. మీరు 2 రకాలుగా పని చేయగలరు. ఒకటి స్పందించడం, రెండవది ప్రతిస్పందించడం. ప్రతిస్పందన మీ గత నిబద్ధీకరణల నుంచి జరుగుతుంది. అందుకే అది యాంత్రికంగా జరిగిపోతుంది. స్పందించడం అనేది మీ ఉనికి, ఎరుక, చైతన్యాల నుంచి జరుగుతుంది. అందుకే అది యాంత్రికమైనది కాదు. ఎదిగేందుకు కావలసిన గొప్ప సూత్రాలలో స్పందించే సామర్థ్యం ఒకటి. స్పందించే విషయంలో మీరు మీ ఎరుకను అనుసరిస్తారే తప్ప ఎవరి ఆజ్ఞను, ఆదేశాన్ని పాటించరు. అద్దంలో ఏది పడినా వెంటనే అది స్పందిస్తుంది కదా. అక్కడ ఎప్పుడూ పాత పరిస్థితి ఉండదు, పాత స్పందన ఉండదు. ఆ 2 అక్కడ ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. స్పందించే విషయంలో కూడా మీరు అలాగే పనిచేస్తారు. అంతేకాని మీరు మీ జ్ఞాపక శక్తి నుంచో లేదా అలాంటి పరిస్థితుల నుంచి మీకు వచ్చిన అనుభవం నుంచో పని చెయ్యరు.
అలాగే మీరు పదే పదే ప్రతిస్పందించకుండా వర్తమానంలో నూతనంగా స్పందిస్తారు. రెబెల్ స్వభావాలలో ఆ సామర్థ్యం ఒకటి. ప్రపంచాన్ని పరిత్యజించి పర్వతాలపైకి అడవుల్లోకి పారిపోవడం ద్వారా మీరు అనేక విషయాలు తెలుసుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. హిమాలయాల గుహలలో మీకు ఎలాంటి బాధ్యత ఉండదు. కానీ ఎలాంటి బాధ్యత లేకపోతే మీరు ఏమాత్రం ఎదగలేరని, మీ చైతన్యం ఇరుక్కుపోతుందని గుర్తుంచుకోండి. మీరు ఎదగాలంటే బాధ్యతల సవాళ్లను ఎదుర్కోక తప్పదు. పలాయనవాదులందరూ పిరికివాళ్లే, కానీ తిరుగుబాటుదారులు కారు. ఇంతవరకు వారిని తిరుగుబాటు తత్వం ఉన్నవారని భావించడం జరిగింది. కానీ వారు జీవితాన్ని ఏమాత్రం భరించలేని వట్టి పిరికివారు. వారి బలహీనతలు వారికి తెలుసు. అందుకే వారు బాధ్యతల నుంచి తప్పించుకోవడమే మేలని భావించారు. అప్పుడు మీ బలహీనతలతో మీకు పని ఉండదు. ఎలాంటి సవాళ్ళు మీకు ఎదురుపడవు. కానీ సవాళ్ళే లేకపోతే మీరు ఎలా ఎదుగుతారు? రెబెల్ ఈ ప్రపంచాన్ని, సమాజాన్ని పరిత్యజించలేడు. కానీ అతడు ఖచ్చితంగా అనేక ఇతర విషయాలను, సమాజం తనపై విధించిన నైతికత విలువలను, సమాజమిచ్చిన తెలివితేటలను, అలాగే సమాజమిచ్చిన వాటన్నింటినీ పరిత్యజిస్తాడు. అదే అసలైన పరిత్యాగం. అంతేకాని అతడు ఎప్పుడూ సమాజాన్ని పరిత్యజించడు. రెబెల్ ఈ సమాజంలో జీవిస్తూనే దానితో పోరాడుతాడు, అవస్థలు పడతాడు. తన చైతన్యానికి మాత్రమే తల వంచి ఇతరులు ఎవరికి తల వంచకుండా గుంపులో ఉండడం అనేది ఎదిగేందుకు ఉన్న అత్యద్భుతమైన అవకాశం. అది మీలోని ఉత్తమ విలువలను బయటపెట్టి మీకు గౌరవాన్నిస్తుంది. రెబెల్ ఎప్పుడూ పోరాట యోధుడే. కానీ మీరు హిమాలయాల గుహలలో అలా ఎలా అవగలరు? ఎవరితో పోరాడగలరు? రెబెల్ ఈ సమాజంలో ఉంటూనే అందులో భాగంగా ఉండడు. అదే అతని తిరుగుబాటు తత్వం. అదే అతని పరిత్యాగం. అతడు అహంకారి కాదు. అతనిది మొండి వైఖరి కాదు. అతడు అకారణంగా గుడ్డిగా పోరాడడు. ఏదైనా సవ్యమని అతను భావిస్తే దానికి అతడు ఇష్టపడే తల వంచుతాడు. ఏదైనా సవ్యమని అతను భావిస్తే దానికి అతడు ఇష్టపడే తల వంచుతాడు తప్ప ఇతరుల ఆజ్ఞలకు తల వంచడు. ఒకవేళ అతనికి ఏదైనా సరిగా లేదనిపిస్తే అది ఎలాంటిదైనప్పటికీ దానిని అతడు వ్యతిరేకిస్తాడు. అతడు శిలువ శిక్షనైనా అంగీకరిస్తాడు తప్ప ఆధ్యాత్మిక బానిసత్వాన్ని ఏమాత్రం అంగీకరించడు. రెబెల్కు ప్రతిక్షణం అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అందుకే అతని పరిస్థితి ఎప్పుడూ చాలా ఉద్రేకపూరితంగా ఉంటుంది. ఎందుకంటే సమాజానికి ఒక స్థిరమైన పద్ధతి, ఆకృతి, ఆదర్శాలు ఉంటాయి. వాటిని రెబెల్ పాటించలేడు. అతడు తన భావాలనే అనుసరిస్తాడు. అతని మనసు కాదు అని చెప్తుంటే ఏ శక్తి, ఏ అధికారం అతని చేత బలవంతంగా అవును అనిపించలేదు. మీరు అతనిని చంపగలరేమో, కానీ అతని తిరుగుబాటు తత్వాన్ని మీరు ఏమీ చెయ్యలేరు. గౌతమ బుద్ధుడు, మహావీరుడు వంటి అనేక వేల మంది చేసిన
పరిత్యాగాల కన్నా అతని పరిత్యాగం చాలా గొప్పది. వారందరూ సమాజాన్ని పరిత్యజించి కొండలపైకి గుహలలోకి వెళ్ళినవారే. అలా చెయ్యడం సులభమే, కానీ అది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే అది మీ ఎదుగుదలకు వ్యతిరేకంగా వెళ్తుంది. రెబల్ ఒక పక్క సమాజాన్ని పరిత్యజిస్తూనే అనుక్షణం దానితో పోరాడుతూ అందులోనే జీవిస్తాడు. ఆ రకంగా తాను ఎదగడమే కాక అనేక అవినీతులను నీతులుగా, అనేక తప్పులను ఒప్పులుగా, అనేక అజ్ఞానాలను జ్ఞానంగా, అనేక తెలివి తక్కువ విషయాలను తెలివైనవిగా సమాజం మనకు బోధించి తప్పు చేసిందనే వాస్తవాన్ని సమాజమే తెలుసుకునేలా చేస్తాడు. ఉదాహరణకు ప్రపంచ సమాజాలన్నీ స్త్రీ కన్యత్వాన్ని ప్రశంసించాయి. వివాహానికి ముందు స్త్రీలు కన్యగా ఉండాలనేది విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన ఆదర్శం. కొన్నిసార్లు స్త్రీ మర్మాంగంలో ఒక చిన్న పలుచని పొర అడ్డుగా ఉంటుంది. అది లైంగిక సంయోగంలో వీర్యం అండాన్ని చేరుకోకుండా అడ్డుకుంటుంది. పురుషుని ఆసక్తి అంతా అది ఉందో లేదో తెలుసుకునే దానిపైనే ఉంటుంది. అది లేకపోతే ఆ స్త్రీ కన్య కానట్లే. ఒకవేళ ఆమె కన్య అయినప్పటికీ చెట్లు ఎక్కేటప్పుడు, సైకిల్ తొక్కేటప్పుడు ప్రమాదవశాత్తు ఆ పొర చిరిగిపోయే అవకాశం ఉంటుంది. మధ్య యుగాలలో అలాంటి స్త్రీకి భర్త దొరకడం అసంభవంగా ఉండేది. అందుకే వైద్యులు స్త్రీ మర్మాంగంలో కృత్రిమ పొరను ఏర్పాటు చేసి ఆమె కన్య అయినా కాకపోయినా కన్యగా కనిపించేలా చేసేవారు. ఆ రోజుల్లో మూర్ఖత్వానికి పరిమితులుండవు. నిజానికి వాస్తవ అవగాహన కలిగిన సమాజంలో కన్యత్వానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు. పెళ్లి తరువాత ఏమి జరుగుతుందో స్త్రీకి తెలియకపోవడమే కన్యత్వం అంటే. అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లికి ముందే అనేక మందితో సెక్స్ గురించి అనుభవపూర్వకంగా తెలుసుకోవడాన్ని కరుణామయ సమాజం అంగీకరిస్తుంది. ఎందుకంటే అప్పుడే వారు సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోగలుగుతారు. కానీ నీతి పేరు మీద, కన్యాత్వం పేరు మీద అజ్ఞానం చోటు చేసుకుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ అజ్ఞానానికి ఎలాంటి మద్దతు ఇవ్వకూడదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నవారు చాలా దీనంగా కనిపిస్తున్నారంటే అందుకు ముఖ్య కారణం పెళ్లికి ముందే అనేక మందితో సెక్స్లో పాల్గొనేందుకు వారిని అంగీకరించకపోవడమే. అందుకే వారు తమకు సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోలేకపోయారు. కాబట్టి జాతక చక్రాలతో, జ్యోతిష్కులను, చేతి గీతలతో హస్త సాముద్రికలకు సంప్రదించడం అనేది పూర్తిగా అర్థం లేని వ్యవహారం. అందుకే సరైన జీవిత భాగస్వామి కోసం మనిషి అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాబట్టి సరైన జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు పెళ్లికి ముందే అనేక మందితో సెక్స్లో పాల్గొనేందుకు పిల్లలకు అంగీకారం తెలపడం ఒక్కటే సరైన మార్గం. అప్పుడే వారు తమకు కావలసిన తోడును సరిగా ఎంచుకోగలుగుతారు. తిరుగుబాటు స్ఫూర్తి కలిగిన వ్యక్తి ఆదర్శాలన్నింటి గురించి, అవి ఎంత పురాతనమైనవి అయినా పూర్తిగా తెలుసుకుని తన అవగాహన, ఎరుకల మేరకు స్పందించాలి తప్ప సామాజిక నిబద్ధీకరణం ప్రకారం స్పందించకూడదు. అదే అసలైన పరిత్యాగం. బుద్ధుడు, మహావీరుడు కన్నా చాలా ప్రామాణికమైన రెబెల్ లావోట్జు
ఎందుకంటే వారు ప్రపంచాన్ని పరిత్యజించినవారు. కానీ ప్రపంచంలోనే ఉండి ఏమాత్రం తప్పించుకోకుండా తన సిద్ధాంతాల ప్రకారమే దానితో పోరాడి అనేక అవస్థలు పడిన వ్యక్తి లావోర్జు. మహానుభావుడైన ఆయనను ప్రధానమంత్రిగా ఉండమని ఆహ్వానించాడు చక్రవర్తి. వెంటనే లావోర్జు ఆయనతో, దానివల్ల పెద్ద ప్రయోజనమేమీ ఉండదు. ఎందుకంటే మీరు మీ తాత ముత్తాతల ఆదర్శాల ప్రకారం జీవిస్తారు. నేను నా అంతరాత్మ చెప్పినట్లు జీవిస్తాను. కాబట్టి మన భావాల మధ్య పొంతన కుదరదు. అందువల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి నేను మీ ఆహ్వానాన్ని అంగీకరించలేను అన్నాడు చక్రవర్తితో లావోర్జు. మరునాడు సభ ప్రారంభమైంది. ఒక ధనవంతుడిని, అతని డబ్బును దోచుకున్న దొంగను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ధనవంతుడి డబ్బును దోచినట్లు న్యాయస్థానంలో దొంగ అంగీకరించాడు. వెంటనే లావోర్జు 6 నెలల జైలు శిక్షను ఇద్దరికీ విధించాడు. ఇది మరీ వింతగా ఉంది. నేను ఆ దొంగ వల్ల నష్టపోయిన వ్యక్తిని, నాకు శిక్ష విధించడం ఏమిటి? ఇలాంటి తీర్పు ఇంతవరకు న్యాయ చరిత్రలోనే లేదు అన్నాడు ఆ ధనికుడు. నిజానికి ఆ దొంగకు విధించిన శిక్ష కన్నా మీకే ఎక్కువ శిక్ష విధించాలి. ఎందుకంటే అందరి డబ్బును దోచుకుంటున్న మీలాంటి ధనికులే అలాంటి దొంగలు తయారయ్యేందుకు ముఖ్య కారకులు. మీరు బీదలను దోచుకుంటున్నారు కాబట్టే వారు దొంగలై మిమ్మల్ని దోచుకుంటున్నారు. కాస్త కరుణ ఉన్నవాడిని కాబట్టి మీ ఇద్దరికీ సమానంగా శిక్ష విధించాను. నా తీర్పు మారదు. కావాలంటే మీరు చక్రవర్తికి విన్నవించుకోవచ్చు అన్నాడు లావోర్జు. వెంటనే ఆ ధనికుడు చక్రవర్తిని కలిసి పరిస్థితిని వివరించి, వెంటనే మీరు కొత్తగా నియమించిన ప్రధానమంత్రిని తొలగించకపోతే ఏదో ఒకరోజు మీకు కూడా నాకన్నా ఎక్కువ జైలు శిక్ష పడుతుంది. ఎందుకంటే ఆయన దృష్టిలో ధనవంతులందరూ బీదలను దోచుకుంటున్న దొంగలే. నాకన్నా మీరే ఎక్కువ ధనవంతులు అంటే ఆయన దృష్టిలో మీరే నాకన్నా పెద్ద దొంగ అన్నమాట. కాబట్టి ఒకసారి మీ గురించి కూడా ఆలోచించుకోండి అన్నాడు ధనవంతుడు చక్రవర్తితో. పరిస్థితిని అర్థం చేసుకున్న చక్రవర్తి వెంటనే లావోర్జును ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించాడు. నా వల్ల పెద్ద ప్రయోజనమేమీ ఉండదని నేను మీకు ముందే చెప్పాను. సెలవు అని చెప్పి వెళ్ళిపోయాడు లావోర్జు. సమాజంలో జీవిస్తూనే ఆ సమాజంతో అనేక అవస్థలు పడిన రెబెల్ లావోర్జు. కానీ తిరుగుబాటు మనస్తత్వం ఉన్న వ్యక్తులందరూ వారి తీరులోనే ఆలోచిస్తారు. ఎందుకు అంతమంది పేదలున్నారు? అందుకు కారకులెవరు అని ఆలోచించిన లావోర్జుకు పేదలను దోచుకున్న ధనికులే అందుకు కారణమని, వారే అసలైన నేరస్తులని తేలింది. అందుకే ఆయన తన అంతరంగ సాక్షిగా తీర్పు చెప్పారు. కానీ ఏ చట్టాలను పరిశీలించలేదు. రెబెల్ పిరికివాడు కాడు. అతడొక యోధుడు. అతడు మతాలను, సిద్ధాంతాలను, ఆచారాలను, వేదాంత తత్వాలను, నీతులను, సామాజిక మూఢనమ్మకాలను పరిత్యజిస్తాడే కానీ సమాజాన్ని పరిత్యజించడు. అతడు తన విధానంలోనే పోరాడుతూ ఇతర తిరుగుబాటుదారులు అనుసరించేందుకు బాట వేస్తాడు. ప్రపంచానికి సంబంధించినంతవరకు ప్రపంచము, సమాజము ఒకటి కాదు. గతంలోని ధార్మికవేత్తలందరూ సమాజాన్ని, ప్రపంచాన్ని పరిత్యజించిన వారే. కానీ సామాజిక సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ దానితో పోరాడే రెబెల్ మాత్రం ప్రపంచాన్ని తప్పక ప్రేమిస్తాడు. ఎందుకంటే ప్రపంచం, అస్తిత్వాలు మనకు జీవనాధారాలు. వాటిని పరిత్యజించడం అనేది జీవితాన్ని వ్యతిరేకించడమే అవుతుంది.
మతాలన్నీ జీవితాన్ని వ్యతిరేకించేవే, అందుకే అవన్నీ జీవితానికి ప్రతికూలమైనవి. రెబెల్ ఎప్పుడూ జీవితాన్ని అంగీకరిస్తాడే కానీ వ్యతిరేకించడు. ప్రపంచాన్ని మరింత సుందరంగా, ప్రేమాస్పదంగా, ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కావలసిన విలువలన్నింటినీ అతడు తీసుకొస్తాడు. ఇది మన ప్రపంచం, మనం అందులో భాగం, అది మనలో భాగం. అందువల్ల దానిని మనం ఎలా పరిత్యజించగలం? ప్రపంచం ఇక్కడున్నట్లే హిమాలయాల గుహలలోనూ ఉంటుంది, అలాగే అన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి అన్ని చోట్ల ఉండే ప్రపంచాన్ని పరిత్యజించేందుకు మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రపంచం మీ జీవనాధారం, ఎందుకంటే అది మిమ్మల్ని పోషిస్తోంది. కాబట్టి దానిని గౌరవిస్తూ పోషించే బాధ్యత మీదే. అస్తిత్వం నుంచే మీకు అన్ని ఆనందాలు, వేడుకలు లభిస్తున్నాయి. అదే మీలో ప్రవహిస్తోంది. అలాంటి అస్తిత్వం నుంచి పారిపోయేందుకు బదులు దాని లోతుల్లోకి దూకాలి. అలాంటి అస్తిత్వం నుంచి పారిపోయేందుకు బదులు దాని లోతుల్లోకి దూకాలి. అలా మీరు మీ మూలాలను ప్రేమలో, నవ్వులో, జీవనాధారాలలో లోతుగా నాటుతూ, నాట్యం చేస్తూ వేడుక చేసుకోవాలి. ఆ వేడుక మిమ్మల్ని అస్తిత్వానికి మరింత చేరువ చేస్తుంది. ఎందుకంటే అస్తిత్వం నిరంతర ఉత్సవంలో ఉంటుంది. మీ ఆనంద, పరమానంద నిశ్శబ్దాలు తారల తీరాల ఆకాశ నిశ్శబ్దాలను తీసుకొస్తాయి. అస్తిత్వంతో అనుబంధమై ఉన్న మీ శాంతి దాని మర్మాలన్నీ తెలిపేందుకు ద్వారాలు తెరుస్తుంది. ప్రపంచాన్ని గౌరవించాలి కానీ నిందించకూడదు. రెబెల్ ఎప్పుడూ అస్తిత్వాన్ని గౌరవిస్తాడు. పురుషులు, స్త్రీలు, కొండలు, చెట్లు, నదులు, ఇలా అస్తిత్వం ఏ రూపంలో ఉన్నా దానిపై అతనికి అపారమైన గౌరవం ఉంటుంది. అదే దాని పట్ల అతని కృతజ్ఞత, అదే అతని ప్రార్థన, అదే అతని మతం, అదే అతని విప్లవం. కాబట్టి రెబెల్గా ఉండడం అనేది సంపూర్ణ నూతన జీవన విధానానికి వేసే తొలి అడుగు. అదే నవీన మానవునికి, నూతన మానవాళికి ప్రారంభం. ప్రపంచమంతా తిరుగుబాటు తత్వంతో ఉండడాన్ని నేను ఇష్టపడతాను. ఎందుకంటే అందులోనే మన శక్తి పూర్తిగా వికసించి పరిమళాలు వెదజల్లుతుంది. అప్పుడు మనం అణగారిన మనుషుల్లా ఉండం. అనేక శతాబ్దాలుగా మనిషి బాగా అణచివేయబడ్డ జంతువుగానే ఉండిపోయాడు. పక్షులు కూడా చాలా సహజంగా, చాలా స్వేచ్ఛగా ప్రకృతిలో లీనమై జీవిస్తున్నాయి. రాత్రి అయిపోయింది, నేను వచ్చాను, నిద్ర నుంచి లేవండి అని సూర్యోదయం ప్రతి చెట్టును తట్టి లేపదు. అలాగే చిగురాకుల ఊయలలో పాటలు పాడే సమయం వచ్చేసింది, లేచి కుహు కుహు రాగాలు ఆలపించండి అని అది ఏ పక్షి దగ్గరకు వెళ్ళి చెప్పదు. సూర్యోదయం కాగానే పువ్వులు వాటంతటవే వికసిస్తాయి, పక్షులు వాటంతటవే పాడుతాయి. అది వాటి ఆనంద పరమానందాల తప్పనిసరి సహజత్వం తప్ప పైనుంచి వచ్చిన ఆజ్ఞలకు చేసిన పని కాదు. అవి నేను ఒక సంస్కృత కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్న రోజులు. అత్యవసరంగా నన్ను బదిలీ చేయడం వల్ల నేను విద్యార్థుల వసతి గృహంలో ఉండే ఏర్పాటు జరిగింది. పాత సాంప్రదాయ విధానాలను పాటించే ఆ సంస్కృత కళాశాల విద్యార్థులు తెల్లవారగట్ల 4 గంటలకే లేచి కొరికే చలిలో చన్నీళ్లతో స్నానం చేసి 5 గంటలకు ప్రార్థన చేసేందుకు వచ్చేవారు. నాకు కూడా తెల్లవారగట్ల 4 గంటలకు లేచే అలవాటు చాలా సంవత్సరాలుగా ఉంది. ఆ సంగతి నేను వారికి పాఠాలు చెప్పేందుకు వచ్చేనన్న సంగతి విద్యార్థులకు ఏమాత్రం తెలియదు. ఎందుకంటే నాకు సంస్కృతం రాదు కాబట్టి నేను వారికి పాఠాలు చెప్పడం ప్రారంభించలేదు. సంస్కృతం రాని నన్ను అక్కడ పంపడం ప్రభుత్వ తప్పిదం. ఆ తప్పును తెలుసుకునేందుకు
సవరించేందుకు ప్రభుత్వానికి 6 నెలలు పట్టింది. కాంతి ఎంత వేగంగా కదులుతుందో ఉద్యోగి స్వామ్యం అంత నిదానంగా కదులుతుంది. కాబట్టి నాకు అక్కడ ఏమాత్రం పని లేకపోవడంతో పిల్లలను గమనించేవాడిని. ప్రార్థనకు వచ్చిన పిల్లలు ఆ పని చేయకుండా దేవుణ్ణి తిట్టడం, ప్రిన్సిపాల్ను, ఆచార వ్యవహారాలను అసహ్యించుకోవడం చేసేవారు. శీతాకాలం చలిలో ఆ పిల్లలు పడే అవస్థలు, వారి శాపనార్థాలు చూడగానే నాకు చాలా బాధ కలిగింది. వెంటనే నేను ప్రిన్సిపాల్ను కలిసి, ప్రార్థన పేరుతో పిల్లలను చలిలో అలా హింసించడం ప్రార్థనలు తప్పనిసరి చేయడం తగదని, ప్రేమను తప్పనిసరి చెయ్యలేమని చెప్పాను. ప్రార్థన తప్పనిసరి కాదండి, నేను దానిని తీసేసినా పిల్లలు ఆ పని మానరు అన్నాడు ప్రిన్సిపాల్. ముందు ప్రార్థనను తీసేసి దాని ఫలితాన్ని పరిశీలించండి అన్నాను నేను. నా మాట విన్న ప్రిన్సిపాల్ ప్రార్థనను తీసేశాడు. మరునాడు తెల్లవారగట్ల నేను తప్ప ఎవరూ నిద్ర నుంచి లేవలేదు. నేను ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్ళి ఎప్పటిలాగేనే గాఢ నిద్రలో ఉన్న ఆయనను లేపి, ఇప్పుడు వచ్చి చూడండి, ఒక్క విద్యార్థి కూడా ప్రార్థనకు రాలేదు, చివరికి మీరు కూడా రాలేదు అన్నాను ఆయనతో. బలవంతంగా పక్షుల చేత పాటలు పాడించలేము, పువ్వులు వికసించేలా చెయ్యలేము. ఆహ్లాదమైన సూర్యోదయ శోభలో పక్షులు కుహు కుహు రాగాలను వాటంతటవే అలవోకగా ఆలపిస్తాయి. రంగుల హంగులతో పిలిచే పువ్వుల నవ్వుల పిలుపులతో నవ్వుల పిలుపులతో ఆహ్వానిస్తాయి. అది వాటికి విధి కాదు. వాటి స్పందన ప్రకృతి శోభకు గౌరవపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా తెలిపే ప్రార్థన. అందుకే అస్తిత్వానిది నిరంతర ఉత్సవం. అస్తిత్వంతో సహజంగా స్పందిస్తూ సహజంగా జీవిస్తాడు రెబల్. కాబట్టి అతని ఉనికి అస్తిత్వమని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే అస్తిత్వమే అతని దేవాలయం, అతని ధర్మగ్రంథం, అతని వేదాంతం. ఇంకా చెప్పాలంటే అతడు అస్తిత్వవాది కూడా కాదు, అతని ఉనికి అస్తిత్వం, అతడే అస్తిత్వం. ఎందుకంటే అతడు చెట్లతో, నదులతో, పర్వతాలతో, మొత్తం ప్రకృతితో చాలా సౌకర్యంగా ఉంటాడు. అందుకే అతడు దేనిని ఖండించడు, నిందించడు, పరిత్యజించడు. అతని హృదయంలో ప్రతి దానిపై అంతులేని గౌరవం, కృతజ్ఞతాభావం ఉంటుంది. ఆ కృతజ్ఞతే నా దృష్టిలో అసలైన ప్రార్థన.